హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ షో. మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, మేఘాలయలో ఒక హనీమూన్ జంట మిస్సింగ్ కేసు ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. సో వీళ్ళు ఎక్కడ వెళ్ళారు, ఎక్కడ మిస్ అయిపోయారని చెప్పేసి ఎంక్వైరీ నడుస్తుంది. టెర్రరిస్టులు ఏమన్నా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సార్. మరి ఎవరి జంట, ఎలా మిస్ అయ్యారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇదొక సంచలన వార్తగా ఉంది దేశంలో. హనీమూన్ జంట, ఒక కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన ఒక జంట మిస్ అయిపోయారు. వీళ్ళని తీవ్రవాదులు కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ మిస్ అయ్యారు, దీన్ని ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఏమేమి విషయాలు తెలిసాయి, ఈ విషయాలు మనం చెప్పుకుందాం. ఈ అమ్మాయి పేరు సోనం, ఆ అబ్బాయి పేరు రాజా రఘువంశీ. వీళ్ళిద్దరిది ఇండోరు. ఆ అబ్బాయి ఒక ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో పనిచేస్తాడు. వీళ్ళకిద్దరికీ ఈ మంత్ 11న మ్యారేజ్ అయింది. వీళ్ళు 20న హనీమూన్కి బయలుదేరారు. వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు అస్సాము, తర్వాత మేఘాలయ వయా బెంగళూరు వీళ్ళు వెళ్ళారు. ముందుగా అస్సాంలో షిల్లాంగ్కి, గౌహతికి వెళ్ళారు. గౌహతి నుంచి షిల్లాంగ్కి వెళ్ళారు. షిల్లాంగ్లో దగ్గర కామాఖ్య అమ్మవారి టెంపుల్లో దర్శించుకున్నారు. దాని తర్వాత వీళ్ళ ప్లాన్ ఏంటంటే చిరపుంజి వెళ్ళాలి. చిరపుంజి అంటే సోహరా అంటారు దాన్ని. సోహరా అనేది మేఘాలయలో ఉంటుంది. చిరపుంజి మనకు తెలుసు, మన దేశంలోనే అత్యంత వర్షపాతం ఉన్న ఏరియా ఇది. సో చిరపుంజిలో ఏంటంటే బ్రహ్మాండమైన హిల్స్ ఉంటాయి. తర్వాత అక్కడ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు. లివింగ్ రూట్ వేర్లతో ఉన్న బ్రిడ్జెస్ ఉంటాయి అన్నమాట. నేచురల్గా ఫామ్ అయిన బ్రిడ్జెస్, అవి చూడడానికి ఎక్కువ మంది వెళ్తుంటారు. సో వీళ్ళు కూడా అక్కడ అది చాలా బాగుంటుంది ఫారెస్ట్ ఏరియా అనేది అనుకున్నారు. అక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళాలంటే రోడ్డు మార్గంలోనే వెళ్ళాలి. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే షిల్లాంగ్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది అన్నమాట, ఈ సోహరా చిరపుంజి. ఆ సోహరా అనేది ఉంటుంది. ఈ 60 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్ళాలి. కాబట్టి అక్కడ వాళ్ళు ఒక యాక్టివా బండిని, అంటే 2 వీలర్లో వెళ్తుంటే సరదాగా మొత్తం ప్రకృతిలో నుంచి వెళ్ళినట్టుగా అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళిద్దరూ ఒక బైక్ని హైర్ చేసుకున్నారు. యాక్టివా బైక్ని హైర్ చేసుకొని అక్కడ నుంచి బయలుదేరారు. దాన్ని అంతా కూడా ఆ ప్రాంతాన్ని ఈస్ట్ కాశీ హిల్స్ అని చెప్తారన్నమాట. చేసుకున్నారు, వెళ్ళారు. 23వ తేదీ వరకు తల్లిదండ్రులతో వీళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నారు, నెక్స్ట్ ఫర్దర్ ప్లాన్స్ ఏంటి ఇవన్నీ చెప్తున్నారు. అయితే ఆ తర్వాత నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. వీళ్ళేమనుకున్నారు, ఇంట్లో వాళ్ళు అక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ 23 నుంచి 24 రోజంతా కూడా లేదు. వీళ్ళ ప్లాన్ ప్రకారం అక్కడ గెస్ట్ హౌస్ ఉంది, షిపారా హోమ్ స్టే అని ఉంది. ఆ షిపారా హోమ్ స్టేలో మేము దిగుతాం, అక్కడ నుంచి ల్యాండ్ లైన్లో మేము చేస్తాం, అక్కడ వైఫై కూడా ఉందంటున్నారు, అక్కడ నుంచి మీకు మేము ఫోన్ చేస్తామని చెప్పారు. అదేమీ అవ్వలేదు. వీళ్ళు కంగారు పడి వీళ్ళ ఇంట్లో వీళ్ళ బ్రదర్, ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్ గోవింద్ అతని పేరు, ఈ అబ్బాయి వాళ్ళ బ్రదర్ వివిన్, వీళ్ళిద్దరూ కంగారు పడ్డారు. ఈ గెస్ట్ హౌస్కి ఫోన్ చేశారు. అక్కడ ఎవరు దిగలేరు అని చెప్పారు. వీళ్ళకి ఇంకేం చేయాలో తెలియదు. దాంతో వీళ్ళు ఏం చేశారంటే ఫ్లైట్ తీసుకొని షిల్లాంగ్ వచ్చారు. అక్కడ నుంచి గూగుల్ మ్యాప్స్ వీళ్ళు ఫోటోలు కొన్ని పంపారు. ఫోటోల్లో కూడా లొకేషన్ ఈ మధ్య రికార్డ్ అవుతుంది కాబట్టి ఆ లొకేషన్ బేస్ చేసుకొని బయలుదేరారు. మొత్తానికి ఆ బండి ఎక్కడ వీళ్ళు తీసుకున్నారో ఆ బండి వాళ్ళని కాంటాక్ట్ చేశారు. కాంటాక్ట్ చేస్తే అతను అవును వచ్చారు, ఇట్లా బండి ఇచ్చాను, మళ్ళీ నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదని అతను చెప్పాడు. వీళ్ళు అక్కడ నుంచి ఈ హోమ్ స్టే ఏదైతే ఉందో షిపారా హోమ్ స్టే దగ్గరికి వచ్చారు. అక్కడ అడిగితే కూడా అక్కడ లేదు. ఆ తర్వాత వీళ్ళకి తెలిసిందేమంటే అక్కడ ఒక సోహారిం గ్రామం అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర వీళ్ళ యాక్టివా పడిపోయింది. యాక్టివా కీస్ అట్లాగే ఉన్నాయి, యాక్టివా పడిపోయింది, వీళ్ళు లేరు. సో దాంతో వీళ్ళకి డౌట్ వచ్చింది ఏదన్నా ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు ఈ ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ ఈస్ట్ కాశీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మా వాళ్ళిద్దరు కూడా హనీమూన్ కపుల్ ఇట్లా వచ్చారు, ఇట్లా యాక్టివా తీసుకున్నాయి ఇవన్నీ చెప్పారు. దాంతో పోలీసులు రంగంలో దిగారు. అక్కడ గ్రామాలు 2-3 గ్రామాల సహాయం తీసుకున్నారు. అక్కడ ఏంటంటే విలేజ్ డిఫెన్స్ టీమ్స్ ఉంటాయన్నమాట అక్కడ. ఎందుకంటే అడవిలో ఉంటారు కాబట్టి ప్రతి గ్రామానికి రక్షక దళాలని వాళ్ళు పెట్టుకుంటారు. సో ఆ రక్షక దళాలు ఫస్ట్ పోలీసులు కూడా ఒక 50 మంది పోలీసులు,
2-3 పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది అందరూ ఇంకా బయలుదేరి మొత్తం వెతుకుతున్నారు. అవన్నీ అంటే లోయలు, అడవులు అలా ఉన్నాయన్నమాట ప్రాంతం. తర్వాత ఏంటంటే ఈ హోము స్టే షిపారా హోమ్ స్టే కూడా గతంలో క్రైమ్స్ జరిగాయి అక్కడ. ఆ హోమ్ స్టేలో అనేక క్రైమ్స్ జరిగాయి అనేది కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఒక కపుల్ ఇలాగ మిస్ అయిపోయారని లాస్ట్ మంత్ కూడా హంగేరియన్ టూరిస్టు పుస్కాస్ సాల్ట్ అనే ఒక అతను అక్కడ చనిపోయినడానికి కూడా వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. అసలు దిగారా లేదా అక్కడ అనేది తెలియదు. ఆ తర్వాత కొంత దూరం పోయినాక వీళ్ళకి ఓస్రా హిల్స్ అనే ఒక ఏరియా ఉంది. ఆ ఓస్రా హిల్స్ దగ్గర 2 బ్యాగులు కనపడినాయి. వీళ్ళ బ్యాగులు 2 ఉన్నాయి. సో అయితే వీళ్ళ జాడలు ఏమీ కనపడలేదు. సో ఇంకా పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. వీళ్ళు పోలీసులు చెప్తున్నది ఏమంటే 3 పాజిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి, అక్కడ మేఘాలయ ఈ ఏరియాలో టెర్రరిస్టులు అక్కడ వాళ్ళ ట్రైబల్ టెర్రరిస్టులు ఉన్నారు. వాళ్ళు డ్రగ్ రిలేటెడ్ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఏమన్నా కిడ్నాప్ చేసి ఉంటారా అనేది. లేదు రాబరీ, అంటే వీళ్ళని తీసుకెళ్ళి నగలు, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అవన్నీ, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉంటే ఆ కార్డులు తీసుకుని ఎక్కడైనా ఏటీఎం దగ్గర అవన్నీ విత్డ్రా చేయించి వాళ్ళని ఎక్కడైనా పడేసారా లేకపోతే చంపేస్తున్నారా అనేది మూడవది. నెక్స్ట్ ఏంటంటే యాక్సిడెంట్ ఏమైనా జరిగి ఉండొచ్చు. వీళ్ళు బండి ఎక్కడ పడేసి ఎక్కడికో వచ్చి ఉండొచ్చు చూద్దామని బ్యాగులు తీసుకొని. అక్కడ బ్యాగులు పెట్టి వీళ్ళు కొంత లోపలికి వెళ్దామని ట్రై చేసినప్పుడు అక్కడ ఏమైనా లోయలో ఏమైనా పడిపోయి ఉండొచ్చు. ఇది మూడో పాజిబిలిటీ. ఈ 3 పాజిబిలిటీస్ జరిగి ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికి కూడా వెతుకుతున్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు దొరకలేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆందోళన పడుతున్నారు. వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో దీని నుంచి అక్కడ వివేక్ సియాంక్ అనే ఎస్పీ కూడా మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, మేము చాలాసార్లు హెచ్చరిస్తున్నాము, ఇక్కడికి ఇట్లాగా ఇద్దరుగా లేకపోతే ఒంటరిగా ఒకరిగా రాకండి, గుంపులుగా ఉంటేనే రండి లేకపోతే రాకండి, వచ్చే ముందు కూడా మాకు ఇన్ఫామ్ చేయండి పోలీస్ స్టేషన్కి, మేము కొంత ప్రొటెక్షన్ ఇస్తాము. ఇట్లా ఒంటరిగా యాక్టివా తీసుకొని 60 కిలోమీటర్ల అడవిలో ప్రయాణించడం అనేది మంచి పని కాదు. ఎందుకంటే యానిమల్స్ ఉన్నాయి, టెర్రరిస్టులు ఉన్నారు, దారి దోపిడీ దొంగలు ఉన్నారు, డ్రగ్ బ్యాచ్ ఉన్నారు, యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఇలా రావద్దని మేము పదే పదే చెప్పినా కూడా వినలేదనేది ఒకటి అంటున్నారు. కానీ వీళ్ళేం ఆరోపిస్తున్నారంటే ఇక్కడ క్రైమ్ని వీళ్ళు అరికట్టట్లేదు పోలీసులు కూడా కుమ్మక్కయ్యి హోమ్ స్టే ఒకటి, తర్వాత అక్కడ ఒక గోల్డెన్ పైన్ దాబా అని ఒకటి ఉంది. ఆ దాబాకి సమీపంలోనే బైక్ పడి ఉంది. మరి ఆ దాబా నిర్వాహకులకు తెలియదా, వాళ్ళు ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ ఇండోర్ పోలీసుల సహాయంతో, ఇండోర్ కలెక్టర్ సహాయంతో కూడా అక్కడ మేఘాలయ ప్రభుత్వాన్ని కూడా కాంటాక్ట్ చేశారు. ప్రభుత్వం కూడా దీని మీద స్పందిస్తుంది. అసలు ఈ కపులు ఎలా మిస్ అయ్యారనేది ఇప్పటివరకు మిస్టరీగా అయితే ఉంది. టెర్రరిస్టులు కానీ పట్టుకుపోతే వాళ్ళు ఏదో ఒక రకంగా డిమాండ్లు ఏదో పెడతారు కదా, అదేమీ రాలేదు. కాబట్టి ఇంకా రెండోది వచ్చి ఎవరైనా వీళ్ళని దోచుకొని వీళ్ళని చంపేశారా గోల్డ్ వాటి కోసం, లేకపోతే ఈ అమ్మాయి మీద ఏమైనా లైంగిక అత్యాచారం చేశారా, ఇది కూడా పాజిబిలిటీ ఉందని